భాను న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి తాజా న్యూస్. టీడీపీ నేతలు కొత్త సంస్కృతికి తెరలేపారు. దేవినేని అవినాష్. ఏపీలో జరుగుతున్న దాడులకు మంత్రి లోకేష్, ఎంపీ కేశినేని చిన్నిలే బాధ్యులని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజు పాలన నడుస్తోందని, వైసీపీ నేతలపై దాడులు జరుగుతుంటే పోలీసులు వేడుక చూస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్ బాంబుల సంస్కృతికి టీడీపీ నేతలు తెరలేపారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంత ఎగిరినా ఎగరొచ్చు, ఏం చేసినా ఆడొచ్చు అనుకుంటున్నారేమో. రేపు 29లో ఎంపీగా టికెట్ ఇస్తారో ఎవరో, ఒకవేళ ఇచ్చినా ఓడిపోతాం ఖాయం. చిన్ని ఓడిపోగానే అమెరికాకి వెళ్తారో, ఆఫ్రికాకి వెళ్తారో, హైదరాబాద్కి వెళ్తారో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. నష్టపోయేది మీరే అని చెప్పని ఆ ఎగిరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కూటమి నాయకులకి ఈరోజు మేమందరం గారు చెప్పుతాం, ఎగరమాకండి. మీరు గనక ఎగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను గనక ఇబ్బంది పెడితే తప్పకుండా రేపు మేము వచ్చిన తర్వాత మీలాగా చిల్లరగా చేసే మనస్తత్వం మాది కాదు. చట్టం ముందు చట్ట ప్రకారం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని తొందరగా చెప్తున్నాం. అదే ఎవరైతే ఈ దారులు చేస్తానికి సహకరించిన పోలీసు వాళ్ళు ఉన్నారో, రిటైర్ అయినా, దేశాలు వెళ్ళిపోయినా, మా పిల్లలేదో అమెరికాలో ఉన్నారు కాబట్టి ఒక సంవత్సరంలో మేము రిటైర్ అయిపోయి అమెరికా వెళ్ళిపోతాం అనుకున్నా, అమెరికాకి వెళ్ళినా, ఏది ఆస్ట్రేలియా వెళ్ళినా తీసుకొచ్చి మళ్లీ చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తూ, మా కార్యకర్తలకి, నాయకులు గనక ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఈరోజు ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం కోరుకుంటున్నారు. ఆయన చేసే సంక్షేమం కోరుకుంటున్నారు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షేమం, అభివృద్ధి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంటే అబద్ధపు ప్రచారం, పీఆర్ టీంతో పీఆర్ మేనేజ్మెంట్లు, లేదా దాడులు, రాళ్లు, కొత్తగా పెట్రోల్ బాంబులు. విజయవాడని మీరు ఎటు తీసుకెళ్తున్నారని చెప్పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 14 నుంచి 19 వరకు నగరంలో మాచవరం డౌన్లో మటన్ జరిగింది. కాల్మనీ సెక్స్ ర్యాకెట్లు విజయవాడలో జరిగింది. మహిళల్ని లోపరుచుకునే విధంగా అన్యాయంగా ఆ రోజు తెలుగుదేశంలో మీరందరు గారా